సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. నేడు మంత్రము అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. సనాతన ధర్మంలో మంత్రాలు 7,000,000 మంత్రాలు ఉన్నట్టు మనకు శాస్త్రాలు చెప్తాయి. అసలు మంత్రము అంటే ఏమిటో గ్రహించాలి. మననాత్ త్రాయతి ఇతి మంత్ర అన్నాడు. మననము చేసేటటువంటి వారిని రక్షిస్తుంది కనుక ఇది మంత్రం అన్నారు. దేని నుండి రక్షిస్తుంది అనేది ఇక్కడ ఒక ప్రశ్న. ఒకటి, ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచము, ఆ ప్రపంచాన్ని గ్రహించేటటువంటి మనస్సు, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి, అహంకారం, ఇవన్నీ కూడా 8 విధములు. అంటే మాయ, కనిపించే ప్రపంచము మాయ. మాయ అంటే ఏదో గారడీ కాదని సుమా. మాయ అంటే ఏమిటి? ఈ కనిపించే ప్రపంచము మాయ అంటే పరమాత్ముని యొక్క శక్తి, ఈ త్రిగుణాత్మకమైనటువంటి మాయ. ఇది అందరికీ కనిపిస్తూ ఉంటుంది. కానీ మనసున్నంత వరకు మాత్రమే ప్రపంచం కనిపిస్తుంది. మనసు లేదనుకోండి ప్రపంచం వ్యక్తం కాదు. కనుక అలాంటి మనస్సుని పవిత్రం చేసి భగవంతుడు వైపుకు తీసుకొని వెళ్ళి మనల్ని రక్షిస్తుంది కనుక ఇది మంత్రమైంది. అర్థమైందే? మరి ఈ మంత్రము అనేటటువంటిది కొన్ని విశేషమైనటువంటి శబ్దముల యొక్క కూడికతో ఉంటుంది. ప్రపంచమంతా కూడా శబ్దమయం. మన బ్రతుకులన్నీ కూడా శబ్దంతో ముడిపడి ఉంటాయి. సౌమ్యంగా మాట్లాడితే ఆలకిస్తాం. అదే క్రోధంతో మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క రియాక్షన్ ఎట్టుందో మనకందరికీ తెలుసు. కనుక మంత్రములో ఉండేటటువంటి బీజాక్షర సహితంగా ఆ యొక్క అక్షరములు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక స్పందన తెప్పిస్తాయి. దాని ద్వారా మానవుడు ఉద్ధరింపబడతాడు. ఇక అవి ఆ మంత్రాలకు 6 అంగములనే ఉంటాయి. అంటే 6 అంగములతో ఉండేదాన్ని మంత్రం అంటారు. అంటే మొట్టమొదటిగా ధ్యానంలో నిమగ్నుడైనటువంటి వాడు, పరతత్వం కోసం తపిస్తున్నటువంటి వాడికి ఆ మంత్రం గోచరిస్తుంది. దాన్నే ఋషి అంటారు. ఇప్పుడు మంత్రానికి ఋషులు కర్తలు కారు, వాళ్ళు ఋషి దర్శించినటువంటివి, ఋషి వ్రాసినటువంటివి కాదు. కనుక మొట్టమొదట ఆ మంత్రం ఏ ఋషి చేత దర్శింపబడిందో ఆయన్ని ఋషి అంటారు. అందుకని మంత్రానికి మొట్టమొదటి వారెవరు? ఋషి. ఆ మంత్రానికి అధిష్టాన దేవత ఎవరు అనేది దేవత. ఇప్పుడు ఎంతమంది అయినారు? 2 అయినారు. ఋషి, దేవత. ఇక ఛందస్సు అన్నారు. ఛందస్సు అంటే అక్షరముల యొక్క కొలత, ఎన్ని అక్షరములు ఉన్నాయి అనేది. చూడండి, మనం ఒక షర్టు తీసుకోవటానికి ఒక షాపుకి వెళ్ళామనుకోండి, మన సైజును చెప్తాం. వారికి 46, 35, 38 ఏదో సైజు చెప్తాం. అప్పుడు వెంటనే ఆ సైజుకు సంబంధించినటువంటి షర్టు నీకు ఇస్తాడు, అది వేసుకుంటాం. అదే సైజు తెలియదు అనుకో, నువ్వు ఆ డ్రెస్సింగ్ రూమ్కి పోయి ప్రతి ఒక్క షర్ట్ వేసుకొని చూడాల్సి వస్తుంది కదా. అలాగే ఛందస్సు అంటే అక్షరములు, ఆ మంత్రంలో ఉండేటటువంటి అక్షరముల యొక్క సంఖ్య. ఆ ఛందస్సు పేర్లు ఉంటాయి. అనుష్టప్ ఛందస్సు అని, త్రిష్టుప్ ఛందస్సు అని, పంక్తిప్ ఛందస్సు అని, గాయత్రి ఛందస్సు అని, అనుష్టప్ ఛందస్సు అని, ఇట్లా మనకు ఛందస్సులు ఉన్నాయి. ఇన్ని అక్షరముల యొక్క కూడిక. ఇక్కడికి 3 అయినాయి. ఇక బీజము అన్నారు. అంటే పూర్తి మంత్రం యొక్క శక్తి అంతా బీజస్వరూపంలో ఉంటుంది. చూడండి, మనకు అశ్వత్థ వృక్షం యొక్క బీజం ఎంత సూక్ష్మంగా ఉంటుందో, అంత బ్రహ్మాండమైనటువంటి వృక్షమంతా కూడా ఆ బీజంలో దాగి ఉంటుంది. అలాగే మంత్రంలో ఉండే శక్తి అంతా కూడా ఆ బీజంలో దాగి ఉంటుంది. కాబట్టి బీజం ప్రధానం. ఆ బీజంలో ఉండేటటువంటి శక్తి ఉంటుందే, అది శక్తి. ఇక బీజము శక్తి.
ఇక కీలకం అన్నారు. చూడండి, అశ్వత్థ వృక్షము యొక్క బీజాన్ని, అంటే నేను ఉదాహరణలు చెప్తున్నాను, అంటే సూక్ష్మమైన బీజం ఏదైనా ఉందంటే అది అశ్వత్థ వృక్షం యొక్క బీజం. అది భూమిలో మనం నాటినప్పుడు భూమిని అది పగలగొట్టుకొని పైకి కీలకం వస్తుంది, 2 ఆకులు పైకి వస్తాయి కదా. అంటే ఆ కీలకం అనేది, అంటే 2 పప్పు బద్దలు అంటారు వాటిని, రెండింటిని పగలగొట్టుకొని బీజం ఆ యొక్క శక్తితో అంకురం వస్తుంది, దాన్ని కీలకం అంటారు. ఇక ఇంతవరకు బాగుంది. ఇక అలాగే కొన్ని వేదమంత్రాలకి స్వరం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ స్వరయుక్తంగా మంత్రాన్ని ఉచ్చరిస్తారు. కొన్ని మంత్రాలకి స్వరములు ఉండవు. ఇప్పుడు హనుమత్ మంత్రమైన, రామమంత్రమైన, అలాగే కృష్ణ మంత్రమైన, దుర్గా మంత్రమైన, లలితా మంత్రమైన, ఏ మంత్రమైనా సరే అది పంచాక్షరీ కావచ్చు, షోడశాక్షరీ కావచ్చు, పంచదశాక్షరీ కావచ్చు, ద్వాదశాక్షరీ కావచ్చు, ఏ మంత్రమైనా సరే ఆమ్నాయంలో ఉన్న మంత్రాలన్నిటికీ కూడా ఈ యొక్క షడంగములు ఉండే తీరుతాయి. ఆ షడంగములను మనం గ్రహించుకొని అందులో చెప్పినటువంటి బీజ శక్తి కీలకముల ద్వారా ముందు అనుష్ఠానం చేస్తాము. మనం దాన్ని ఏం చేస్తాము, ఇలా న్యాసం చేస్తాం. న్యాసం అంటే ఉంచటం అన్నమాట. కరముల యందు ఆ శక్తిని, అంగముల యందు ఆ శక్తిని ఉంచటమే కరన్యాసము, అంగన్యాసము అంటారు. కనుక ఈ యొక్క కరన్యాస, అంగన్యాస, ఋష్యాధిన్యాస సహితమైనటువంటి దాన్నే మంత్రం అంటారు. ఆ మంత్రాన్ని మనం గ్రహించి అది గురువుల ద్వారా మనకు తెలియజేస్తారు. ఒక గురువు ఉన్నారు అనుకోండి, మన ఉద్ధరింపజేయడానికి వారు ఒక మంత్రాన్ని మనకు ఉపదేశం చేస్తారు. అది దీక్ష అంటారు. మనకి మంత్రాన్ని ఇచ్చడం ఏమవుతుంది, దీక్ష అవుతుంది. దీక్ష అంటే ఏమిటి, ధీయతే విమలం జ్ఞానం క్షీయతే కర్మవాసన అన్నాడు. అంటే విమలమైనటువంటి జ్ఞానం ఉత్పత్తి అయ్యి కర్మ వాసనలన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకోబోతాయి. అప్పుడు ఒక కొత్త జీవితం ప్రారంభమవుతుంది. మంత్రానికి అంత శక్తి ఉంటుంది. ఈ నవీన కాలంలో మనం చెప్తుంటారు కదండి, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అండి అని అంటారు. అక్కడ చింతకాయలు గారు, చింత మానవుణ్ణి చితి మీద పెట్టామనుకో 2 నిమిషాల్లో కాల్ చేస్తుంది. కానీ చింత అనేటటువంటిది బ్రతికున్నంత వరకు కాలుస్తుంది. అందుకని అలాంటి కాల్చేటటువంటి చింత రాలిపోతుంది మంత్రానుష్ఠానం చేత. అందుకని అన్నారు మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అని. అక్కడ ప్రశ్నార్థకం, అది అర్థమవుతుందా? అంటే చింతలు పోతాయా అండి అని. పోతాయి అని మనకు మహర్షులు చెప్తారు. కనుక మంత్ర వైభవాన్ని అందరూ కూడా గ్రహించి గురువుల ద్వారా అలా మంత్రాన్ని స్వీకరించి జపం చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.